Hi friends, welcome to Zion for you. Today I am going to discuss about third and final Anglo-Maratha war. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధంలో పేష్వా పదవిని తిరిగి చేజిక్కించుకునేందుకు బాజీరావు టూ ఏం చేస్తాడంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి బసేన్ సంధిని చేసుకుంటాడు. ఈ సంధి జరిగింది 1802 సంవత్సరంలో. ఈ సంధి ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు సూరత్ ప్రాంతాన్ని రాసివ్వడమే కాకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టిన సైనిక సహకార పద్ధతి లేదా సబ్సిడరీ అలయన్స్ పాలసీలో చేరుతున్నట్లు సంతకాలు చేస్తాడు మన బాజీరావు టూ. సైనిక సహకార పద్ధతిలో చేరిన బాజీరావు టూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ సైన్యాన్ని తీసుకొని పోయి తన పేష్వా పదవిని తిరిగి చేజెక్కించుకుంటాడు. పేష్వా పదవిని చేజెక్కించుకున్న బాజీరావు టూకు అసలు కష్టాలు ఇప్పుడే మొదలవుతాయి. పేష్వా అయిన బాజీరావు టూకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెద్ద తలకాయ నొప్పి లెక్క మారుతారు. అసలు బాజీరావు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరితోటి దోస్తానా చేయాలి, ఎవరితోటి ఒప్పందాలు చేసుకోవాలి అన్న ప్రతి విషయంలోనూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలగజేసుకోవడం మొదలు పెడతారు. ప్రతి విషయంలోనూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలగజేసుకోవడం పేష్వా అయిన బాజీరావు టూకు కూడా అస్సలు నచ్చదు. కానీ చేసేదేం లేక పేష్వా పదవికి ఆశపడి ఇక ఫైనల్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి అడ్జస్ట్ అయిపోతాడు బాజీరావు టూ. 1802 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతోటి బసేన్ సంధి చేసుకొని తన పాటలేదో తాను పరుకుంటూ ఎట్లనో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి అడ్జస్ట్ అయిపోయిన పేష్వా అయిన బాజీరావు టూకు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యన 1817 సంవత్సరం నుంచి 1818 సంవత్సరం వరకు మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది జరిగింది. అయితే 1802 సంవత్సరం నుంచి 1817 సంవత్సరం వరకు అంటే దాదాపు 15 సంవత్సరాల కాలంలో వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎందుకు జరిగింది అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఇవాల్టి నా ఎపిసోడ్ని లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి. మరాఠాలు జనరల్గా ఏదైనా యుద్ధానికి వెళ్తుర్రంటే వాళ్ళతోటి ఖచ్చితంగా పిండారీలు అనే గ్రూప్ని పట్టుకొని పోతారు. ఈ పిండారీలు ఒక మెర్సనరీ గ్రూప్ అంటే వీళ్ళకు జీతభత్యాలు ఇవ్వడం అలాంటివి ఏముండవు. కాకపోతే మరాఠాలు ఏదైనా యుద్ధానికి వెళ్తున్నారంటే వాళ్ళతో పాటు పిండారీలను కూడా తీసుకొని పోతారు. ఈ పిండారీలు ఏం చేస్తారంటే ఒక ప్రాంతాన్ని గెలుచుకున్న తర్వాత అక్కడ దోచుకున్న డబ్బుతో తమ పొట్టను నింపుకుంటారు. అలా పిండారీలకు మరియు మరాఠా సామ్రాజ్యానికి మధ్యన ఒక మంచి కనెక్షన్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన మరాఠాల పేష్వా అయిన బాజీరావు టూ తోటి బసేన్ సంధిని చేసుకొని సైనిక సహకార ఒప్పందం పద్ధతిపై సంతకాలు తీసుకుంటారో అప్పటి నుంచి పిండారీలకు పాపం జాబ్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత పెద్దగా వార్స్లో మరాఠాలు పార్టిసిపేట్ చేయలే. ఏదైనా వార్లో పార్టిసిపేట్ చేద్దామన్నా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అడ్డు చెప్పేటోళ్ళు. అటు పిండారీలు కూడా ఇక ఆకలితోటి అలమటించి ఏం చేస్తారంటే తమ చుట్టుపక్కల ఏవైతే ప్రాంతాలు కనిపిస్తాయో ఆ ప్రాంతాల మీద పడి వాటిని దోచుకొని ఆ వచ్చిన డబ్బుతోటి తమ పొట్ట నింపుకునేటోళ్ళు. అలా పిండారీలు తమకు తెలియకుండానే కొన్ని నిజాం ప్రాంతాలను, కొన్ని మలబార్ ప్రాంతాలను, కొన్ని కర్ణాటక ప్రాంతాలను, అంతెందుకు కొన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ప్రాంతాలపై కూడా పడి వాటిని దోచుకున్నారు. పిండారీలు తమ ప్రాంతంపై కూడా పడ్డారు అని తెలుసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పిండారీలను అనగదొక్కే ప్రక్రియను మొదలు పెడతారు. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పిండారీలను అనగదొక్కడానికి ఒక సపరేట్ ఫోర్స్నే పంపిస్తారు. పిండారీలు మరాఠాలకు ఎన్నో యుద్ధాలలో హెల్ప్ చేసారు. సో అలాంటి పిండారీలపై డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే కంటే ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పేష్వాను ఒక్క మాట కూడా అడగలేదే అన్న అసంతృప్తి బాజీరావు టూకు ఉండిపోతుంది. బాజీరావు టూకి ఏమనిపిస్తుంది అంటే తమ సార్వభౌమాధికారాన్ని బ్రిటిష్ వాళ్ళు తమ చేతుల్లో తీసుకుంటున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు పేష్వా అయిన బాజీరావు టూకు మధ్యన మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం జరగడానికి ఈ పిండారీల అణిచివేత ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. బసేన్ సంధిలో చేసుకున్న సైనిక సహకార ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మరాఠా కూటమిలోని ప్రతి ఒక్క నాయకుని దగ్గర అంటే ప్రతి ఒక్క మరాఠా చీఫ్ దగ్గర తమ సైన్యాన్ని ఉంచుతారు. మరాఠాల సైన్యంలో చేరిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ సైన్యం ఏం చేసేదంటే ఇక్కడ మరాఠాల విషయాలు ఏం జరిగినా వెంటనే ఆ విషయాలన్నీ తీసుకొని పోయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్కి తెలియజేసేది. ఇంతలో ఏమవుతుందంటే మరాఠా పేష్వాకు మరియు గైక్వాడ్ల నాయకులకు మధ్యన కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే ఆర్థిక విషయాలలో కొన్ని మనస్పర్ధలు అనేవి మొదలవుతాయి. ఈ మనస్పర్ధల నుంచి బయటపడడానికే మన గైక్వాడ్ల నాయకుడు ఏం చేస్తాడంటే గంగాధర్ శాస్త్రిని పూణేలో ఉన్న పేష్వా దగ్గరకు పంపిస్తాడు. పూనాలో ఉన్న పేష్వాని కలవడానికి వచ్చిన గంగాధర్ శాస్త్రి ఫస్ట్ అక్కడ పేష్వా మంత్రి అయిన త్రింబక్జీ దాంగ్లియాను పోయి కలుస్తాడు. ఈ త్రింబక్జీ దాంగ్లియాకు మరియు గంగాధర్ శాస్త్రికి మధ్యన మాట పెరిగి వీళ్ళిద్దరి మధ్యన గొడవ అనేది మొదలవుతుంది. ఈ గొడవలో ఏం జరుగుతుందంటే పేష్వాల మంత్రి అయిన త్రింబక్జీ దాంగ్లియా గంగాధర్ శాస్త్రిని చంపేస్తాడు. విషయం తెలుసుకున్న గైక్వాడ్ల నాయకుడు ఏం చేస్తాడంటే వెంటనే తాను పేష్వా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేడు కాబట్టి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళను హెల్ప్ చేయమని కోరుతాడు. ఈ విషయంలో ఎట్లనే చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే తనకు న్యాయం చేయించాలి అని గైక్వాడ్ల నాయకుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాడు.
విషయం తెలుసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పేష్వా అయిన బాజీరావు టూకు ఒక ఆర్డర్ ఇస్తారు. అదేంటిదంటే ఎట్లనే చేసి నువ్వు నీ మంత్రి అయిన త్రింబక్జీ దాంగ్లియాను గైక్వాడ్లకు అప్పజెప్పాలి అని అంటాడు. ఈ విషయానికి సంబంధించి అటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు పేష్వా అయిన బాజీరావు టూకు మధ్యన ఒక ఒప్పందం జరుగుతుంది. దీన్నే పూనా ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం జరిగిన సంవత్సరం 1817 సంవత్సరం. ఈ ఒప్పందం ప్రకారం ఇకపైన పేష్వా అయిన బాజీరావు టూ గైక్వాడ్ల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఆపేయాలి. అంతేకాకుండా పేష్వా అయిన బాజీరావు టూ మరే రాజ్యాలతోటి కూడా చేతులు కలపకూడదు. అలా 1817 సంవత్సరంలో జరిగిన పూనా ఒప్పందం కారణంగా మన మరాఠాల పేష్వా అయిన బాజీరావు టూకు విపరీతమైన కోపం పెరిగిపోతుంది. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మరాఠాలకు మధ్యన జరిగిన మూడో ఆంగ్లో మరాఠా వారికి ఈ పూనా ఒప్పందం రెండో కారణంగా చెప్పొచ్చు. ఇట్లుంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక నా ఒంటిపైన గుడ్డలు కూడా మిగిల్చారు అని భావించిన బాజీరావు టూ ఏం చేస్తాడంటే సీక్రెట్గా మరాఠాల కూటమిలోని ఒక్కొక్క నాయకుని పోయి కలవడం మొదలు పెడతాడు. ఆల్రెడీ గైక్వాడ్లతోటి పేష్వా అయిన బాజీరావు టూకు మనస్పర్ధలు ఉన్నాయి. సో అతను సింధియాలను, హోల్కర్లను మరియు భోన్స్లేలను పోయి ఫస్ట్ కలుస్తారు. వాళ్ళు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధానికి సై అంటారు. ఇప్పుడు మన మరాఠాల పేష్వా అయిన బాజీరావు టూ వెనకాల సింధియాలు, భోన్స్లేలు మరియు హోల్కర్లు అయితే ఉన్నారు. కాకపోతే ఇంతకుముందు ఏదైతే కూటమి ఉండేనో ఆ కూటమి యొక్క పవర్ తోటి పోల్చుకుంటే ఇప్పుడున్న కూటమి యొక్క పవర్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇక మన మరాఠాల పేష్వా అయిన బాజీరావు టూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి ఏ క్షణమైన మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది మొదలవుతుంది అని భావించి తన ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు. దీన్ని పక్కకు పెడితే పేష్వా బాజీరావు టూ ఏం చేస్తాడంటే సిక్కుల నాయకుడైన మహారాజా రంజిత్కి మరియు నేపాల్ రాజుకు కూడా ఒక సందేశాన్ని పంపిస్తాడు. ఈ సందేశం ప్రకారం వాళ్ళు ఈ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తమతోటి పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటాడు. బాజీరావు పంపించిన ఈ సందేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు లీక్ అయిపోతుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అనుకుంటారు, అమ్మ మాకు తెలియకుండా మా వెనకాల ఇన్ని జరుగుతున్నాయా, సో ఎట్లయినా చేసి మరాఠాలను దెబ్బతీయాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు తమ ప్లాన్ని సిద్ధం చేసుకోవడం మొదలు పెడతారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ సింధియాలను టార్గెట్ చేస్తారు. అది ఎట్లా అంటే 1817 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సింధియాలతోటి గ్వాలియర్ ఒప్పందాన్ని చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పిండారీలను అనగదొక్కే ప్రక్రియలో సింధియాలు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తమ పూర్తి సహకారాన్ని అందించాలి. ఈ ఒప్పందంలో సంతకం చేయడం సింధియాలకు అంత ఇష్టం లేకపోయినా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో పోరాడే శక్తి లేక సింధియా కూడా ఏం చేస్తాడంటే ఈ గ్వాలియర్ ఒప్పందంపై సంతకం పెట్టేస్తాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి గ్వాలియర్ ఒప్పందాన్ని సింధియాలు చేసుకున్నారు అని తెలుసుకున్న మన పేష్వా అయిన బాజీరావు టూ ఇట్లయితే ఇక నా కూటమిలో ఒక్కొక్కరిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో ఒక సంధి చేసుకొని అటు తీసుకొని వెళ్ళిపోతారు అని గమనించి వెంటనే ఒక యాక్షన్ని తీసుకుంటాడు. దాని ప్రకారం పేష్వా అయిన బాజీరావు టూ ఏం చేస్తాడంటే పూనాలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీని మంటబెట్టి కాల్చేస్తాడు. పూనాలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీని తగలబెట్టిండు అని తెలుసుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లకు మరియు పేష్వా అయిన బాజీరావు టూకు మధ్యన మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది మొదలవుతుంది. 1817 సంవత్సరంలో అటు నాగ్పూర్లోని భోన్స్లేలు కూడా బ్రిటిష్ రెసిడెన్సీని లేపేస్తారు. మన పేష్వా అయిన బాజీరావు టూ కూడా ఖిర్కీ అనే ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ క్యాంప్పై అటాక్కి దిగుతాడు. అంతేకాకుండా సీతాబల్దీ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ క్యాంప్పై అటాక్కి దిగుతారు భోన్స్లేలు. ఇక మన హోల్కర్లు ఏం చేస్తారంటే మాహిత్పూర్ అనే ప్రాంతంలో బ్రిటిష్పై ఎదురు తిరుగుతారు. కానీ దురదృష్టవశాత్తు ఇటు హోల్కర్లు, అటు భోన్స్లేలు మరియు అటు పేష్వా ముగ్గురు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. మాహిత్పూర్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఓడిపోయిన హోల్కర్లు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతోటి మాందసోర్ సంధిని 1817 సంవత్సరంలో చేసుకుంటారు. ఖిర్కీ ప్రాంతంలో ఓటమి తర్వాత పేష్వా అయిన బాజీరావు టూ తనతో కొంతమంది సైన్యాన్ని వెంబడి తీసుకొని కోరేగాం అనే ప్రాంతం దగ్గర బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళపై మళ్ళీ దాడులు జరుపుతాడు. కానీ బాజీరావు టూ కోరేగాం ప్రాంతంలో కూడా ఓటమినే చూడాల్సి వస్తుంది. ఆ ఓటమి తర్వాత బాజీరావు టూ అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పారిపోతాడు. పారిపోయిన బాజీరావు టూను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వెంబడించి ఫైనల్గా అతని 1818 సంవత్సరంలో పట్టుకుంటారు. పేష్వా అయిన బాజీరావు టూను ఫైనల్గా వెతికి పట్టుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈసారి పేష్వాతోటి ఎలాంటి ఒప్పందాన్ని చేసుకోరు. అంతేకాకుండా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక చారిత్రాత్మక నిర్ణయమే తీసుకుంటారు. అదేంటిదంటే ఇప్పటి నుంచి పేష్వా పదవే అద్దనుకుంటారు. అందుకే పేష్వా పదవిని రద్దు చేస్తారు. పట్టుబడ్డ పేష్వా అయిన బాజీరావు టూను పెన్షనర్ని చేసి కాన్పూర్కి దగ్గరలో ఉన్న బిత్తూర్ అనే చిన్న ఊరికి పంపించేస్తారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. పేష్వా అయిన బాజీరావు టూను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక పెన్షనర్ని చేసి అంత చిన్న విలేజ్కి ఎందుకు పంపించారు అని మీలో చాలామంది అనుకోవచ్చు.
దానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇతర రాజ్యాల రాజులకు కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలనుకుంటారు. అదేంటిదంటే ఒకవేళ ఫ్యూచర్లో మీరు కూడా నాకు ఎదురు తిరిగితే, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు తిరిగితే మీ పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది అని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తెలియజేయాలనుకుంటారు. ఇక 1818వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పిండారీలను కూడా నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసి పడేస్తారు. దాని తర్వాత మరాఠా సామ్రాజ్యం మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలా 1818వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు మరాఠాలకు మధ్యన జరిగిన 3వ మరియు ఆఖరి మరాఠా వార్ ముగిసింది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.